యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం అనంతారం గ్రామంలో శనివారం రోజున అంగన్వాడీ 2 కేంద్రంలో పిల్లలతో సృజనాత్మకతను తల్లిదండ్రులకు తెలియపరిచారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అనంతార గ్రామంలో శనివారం రోజున అంగన్వాడీ 2 కేంద్రాలలో పిల్లలలో సృజనాత్మకతను తల్లిదండ్రులకు తెలియపరిచారు. ఈ సందర్భంగా ఐసిడిఎఫ్ సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం మాట్లాడుతూ 0 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు మెదడు చురుగ్గా ఉంటుందని, మనం ఎలాంటి అలవాట్లను చేస్తే అలా తయారవుతారని అన్నారు. మనం పిల్లల దగ్గర మాట్లాడడం, చూడటం, వినడం ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా పిల్లల కథలు, సంభాషణలు పిల్లలచే ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రజనీకుమారి, ఉపాధ్యాయులు వేణు, అంగన్వాడీ టీచర్ రేణుక, ఆశా వర్కర్ నజీమా తదితరులు పాల్గొన్నారు. టీచర్స్ కూడా తర్వాత ముఖ్యంగా ఏంటి అంటే మనం ఫుడ్ ఫెస్టివల్ డే అని పెట్టుకుంటున్నాం కదా. మాకు కూడా ఐసిడిఎస్ తరఫున సెప్టెంబర్లో పోషకాహార దినోత్సవం అని పెడతారనమాట. ఎందుకు అంటే ప్రతి సంవత్సరంలో కనీసం ఒక్కరోజన్నా మనం ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాలి. అంటే మనకు ప్రపంచంలో చాలా ఐటమ్స్ ఉంటాయి తినడానికి, కానీ మనం అన్నీ తింటున్నామా? తింటలేము కదా. ఏదో ఒకటి మనం ఏం చేస్తాం, పొద్దున అమ్మ ఏం వండుతుంది, రైస్ వండుతుంది, అన్నం పప్పు, ఏదో ఒకటి కూర, లేకుంటే మనకు చపాతి. ఈ 3 ఎక్కువ మనం వాడుతుంటాం. కానీ మనం తినవలసినవి ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనకు తెలియదు. మనకు తెలియకుండా కూడా మనం కొన్ని తినట్లేదు. అందుకే పిల్లలకు అవకాశాలను ఎక్కువ కల్పించాలి, పనులు చెప్పాలి. ఈ చెప్పులు తీసుకుపోయి అక్కడ పెట్టున్నానా, ఈ డబ్బా తీసుకుపోయి అక్కడ పెట్టినానా, అదే వరుసలో పెట్టు అని చెప్పేసి వాళ్ళకి ఎప్పుడైతే మనం పనులు పురమాయిస్తామో వాళ్ళు ప్రత్యక్ష అనుభవాలతో ఆ పనులు నేర్చుకుంటారు. ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళకు ఒక క్రమశిక్షణ అలవాటు అవుతుంది. అంటే పనులు చేయాలి అనేది ఒకటి అలవాటు అవుతుంది. తర్వాత ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తారు, పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళకి నమస్కారం పెట్టడం. వాళ్ళు ఎవరైనా వచ్చిరనుకో, ఆ పెద్దవాళ్ళు రాగానే నమస్తే పెట్టినా అనగానే వాడికి నమస్తే పెట్టడం అలవాటు అవుతుంది. అంతేగాని మన తాతనే తీరా పెట్టకుండా అనుకో, అది ఇంకెప్పుడు వచ్చినా కూడా పెట్టదు. అంతేనా కదా? అంటే సంస్కృతి కూడా మనకు ఈ చిన్నప్పటి నుండే మనకి అలవాటు అయిపోతుంది అనమాట. ఎవరికన్నా హలో ఇవ్వన్నా, షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా, నమస్తే పెట్టాలన్నా కడిగిన 2 నిమిషాలు గట్టి చెప్తుందండి. Nice.